ధమ్మము అను పదము అత్యంత గంభీరమైన, విస్తృతమైన పారమార్థిక సత్య పరిజ్ఞానాన్ని సూచించినది అయినప్పటికీ, తథాగతుడు ప్రవచించిన పరమ పవిత్రమైన బోధనామృతమును సర్వసాధారణముగా ధమ్మము అని వ్యవహరిస్తాము. బుద్ధ భగవానుడు ప్రబోధించిన ఈ ధమ్మ మార్గము లోకోత్తరమైనది, అద్వితీయమైనది మరియు సర్వసంపూర్ణమైనది. సుగతుని ప్రతి సుభాషితము అవిద్యను పారద్రోలి పారమార్థిక సత్య సాక్షాత్కారమునకు ఒక దివ్య సోపానముగా ఉపకరించి మానవుని తరింపజేయును. ఈ ధమ్మ సాక్షాత్కారమునకు కేవలము పాండిత్యపరమైన అధ్యయనమే కాక, నిత్యానుష్ఠానముతో కూడిన ఒక జీవన సాధనా క్రమము అంతర్లీనమై ఉన్నది. ఈ ఆచరణ ప్రాపంచిక బాధ్యతలను విస్మరించి, దైనందిన వ్యవహారములను త్యజించి అరణ్యముల పాలు కానిది. దీనిని సంసార చక్రమునందున్న గృహస్థుడు సైతము అభ్యసించవచ్చును. సత్యం పట్ల అచంచలమైన శ్రద్ధతో ఈ సాధనాక్రమమును నిష్టగా ఆచరించినచో, ఆ నిర్దిష్ట సిద్ధాంతము గ్రంథగత జ్ఞానముగా కాక స్వానుభవపూర్వకముగా హృదయ కమలమున సాక్షాత్కారమగును. అట్టి స్వానుభవజనితమైన ప్రజ్ఞను నిత్య జీవిత వృత్తమునందు అన్వయించి అనుష్ఠించినచో, అంతరంగమున అపూర్వమైన పరివర్తనము సంభవించును. ఈ విధముగా శీలము సమాధి ద్వారా ఉదయించిన ప్రజ్ఞను నిరంతర సాధనతో పరిపోషించుకున్నచో, మన ఆచరణయే ఒక సజీవ సత్యముగా, ధమ్మస్వరూపముగా రూపాంతరము చెందును. జీవనము సత్యమునందు ప్రతిష్ఠితమగును. జీవనము సత్యమునందు ప్రతిష్ఠితమైన తరుణమున చిత్తమును కలుషితము చేయు రాగ ద్వేష మోహములనడి త్రివిధ మాలిన్యములు భస్మీపటలమగును. వాస్తవమునకు ధమ్మమనగా రాగద్వేషమోహ విహరితమైన విమలమైన జీవనమే. అట్టి ఆసవక్షయ స్థితియందే మానవునికి భవబంధ విముక్తి కలిగి లోకోత్తరమైన పరమశాంతి నిబ్బాన పదం ప్రాప్తించును. ఈ మహాకరుణాపూర్వక సత్య మార్గమును అనుసరించుటకు కులమతాలతో పనిలేదు, ఎట్టి ప్రాపంచిక అర్హతలును అక్కరలేదు. ఈ మార్గమును అనుసరించుటకు ప్రతి మానవుడు అర్హుడే. విశ్వములోని ప్రాణులన్నింటి ఎడల మైత్రిని కరుణను పంచే ఈ ధమ్మము ఒక మతమా, ఒక వాదమా, లేక కేవల జీవన విధానమా అను శుష్క తర్క వితర్కములు ముముక్షువునకు అనావశ్యకములు. మానవుని భవసాగరమును ముంచు రాగద్వేష మోహాది మూలక్లేశములను మరియు అంతఃకరణమును దహించివేయు ఈర్ష్య అసూయ మత్సరములనడి ఉపక్లేశములను జయించి ఉపశమమును పొందవలెననడి ప్రగాఢమైన నిబద్ధత సత్యనిష్ట ఉండినా చాలును. అట్టి సత్యనిష్ట కలిగిన మానవుడు పద్మము వంటివాడు. యథాపి ఉదకే జాతం పుండరీకం పవడ్డతి నోపలిప్పతితోయేన శుచిగంధం మనోరమం. సరోవరమునందలి పంకిలమున బురదలో జన్మించినను పద్మము ఏ విధముగా ఆ జలమును గాని బురదను గాని అంటక మలిన రహితమై మనోహరమైన సుగంధములను వెజల్లుచు వికసించునో, అదే విధముగా మానవుడు ఈ ప్రాపంచిక జీవనములో ఉన్నను సంసారపు క్లేశములకు ఉపక్లేశములకు అంటక చిత్తమును సమత ఉపేక్షయందు నిలిపి శీలము అను సుగంధముతో వికసించవలననియే ఈ ధమ్మబోధ యొక్క పరమార్థము. ఇదే ధమ్మము. భవతు సబ్బమంగళం.